రంపచోడవరం స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పనిచేస్తున్న కంగల పోతురాజు విద్యార్థుల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తించిన తీరుపై విద్యార్థులు మీడియాకు తెలియపరచడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కళాశాలకు నేరుగా వెళ్లి పరిశీలించారు. అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీషాతో విద్యార్థులందరూ కన్నీరు మున్నీరుగా వెలపిస్తూ పీడి కంగల పోతురాజు విద్యార్థుల పట్ల వికృత చేష్టలు ఎక్కడ పడితే పట్టుకోవడం, ప్రేరేపితంగా ప్రవర్తించిన తీరును మరియు కులాలను మతాల అంశాలను మాట్లాడుతూ ఉండేవాడని వారి గోడును ఎమ్మెల్యే వద్ద వెళ్లిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల పట్ల కంగల పోతురాజు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమైన చర్య అని ఎమ్మెల్యే అభివర్ణించారు. పీడీ ప్రవర్తించిన తీరుపై శాఖాపరంగా ముఖ్యంగా చట్టపరంగా శిక్ష పడాల్సిందే అన్నారు. చేసిన అమానుష ఘటనను కప్పిపుచ్చుకోవడానికే గిరిజన సంఘ నాయకులు మద్దతు కోరడం మరొక తప్పు అని ఎమ్మెల్యే వాపోయారు. గిరిజన సంఘ పెద్దలందరూ కూడా వాస్తవాలను తెలుసుకుని ఇటువంటి ఘటన జరగకుండా అందరం చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్, జనసేన పార్టీ సమన్వయకర్త కూర్ల రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ అసెంబ్లీ జరిగే సమయంలో మొన్న మ్యాథ్స్ డే రోజు ఒక సంఘటన జరిగింది. అది పీడీ గారికి అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారికి మధ్య జరిగినటువంటి డిస్కషన్. ఈరోజు దాని నిమిత్తం మన కాలేజ్కి వచ్చి పిల్లలందరితో మాట్లాడి అసలు నిజాలు ఏంటని తెలుసుకోవడం నిమిత్తం రావడం జరిగింది. అదేవిధంగా పిల్లలతో మాట్లాడితే పిల్లలు అంటూ ఉన్నారు, ఒక అసెంబ్లీ జరిగే టైంలో ఒక ప్రిన్సిపాల్ గారి మీద చాలా దారుణంగా ఈ పీడీ అనే వ్యక్తి ప్రవర్తించారు మేడం. మేము 18 years ఆల్మోస్ట్ వచ్చేసాయి మాకి, కానీ అతని బిహేవియర్ చాలా దారుణంగా ఉంది. అమ్మాయిల్ని రకరకాలుగా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయి ఏమైంది ఏంటి అన్నట్టుగా చాలా దారుణంగా మా అబ్బాయి ఇట్లాగా చేస్తూ ఉన్నాడు ఈ పీడీ అనే వ్యక్తి. తర్వాత ఒకవేళ మిరియాలు అయితే నాకు కోడలు అవుతావు లేకపోతే మరదలు అవుతావు, ఇలాగా ఇంటి పేరుని బట్టి వరుసలు కలిపి ఓన్లీ మీరు ట్రైబల్ కాబట్టి ట్రైబల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, లేకపోతే కులానికే ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నట్టుగా ఈ వ్యక్తి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే ఇతను రికార్డ్ చూస్తే అసలు సిలబస్ ప్రకారం చెప్పాలి, ఎంత చెప్పాలో అంత కూడా చెప్పని పరిస్థితి. ఓన్లీ ఇతను ఏంటంటే అమ్మాయిల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేద్దాం, లేకపోతే మతాన్ని ఏ విధంగా ప్రచారం చేద్దాం, కులాన్ని ఏ విధంగా ప్రచారం చేద్దాం అన్నది ఇదే పెట్టుకున్నాడు తప్ప పిల్లలకి ఏ విధంగా పాఠాలు చెప్దాం, పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా నాకు ఇచ్చిన పదవిని ఏ విధంగా ఆ పోస్ట్ని నేను ఎలాగా దానికి న్యాయం చేయగలనన్న ఇదైతే లేదు. డైరెక్ట్గా పిల్లలే నాకు చెప్పారు. తర్వాత స్టాఫ్ కూడా నేను మాట్లాడడం జరిగింది. ఏ రోజు మా కాలేజ్ విషయాలు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే మా కాలేజ్ లోపలికి కనీసం ఒక మీడియా కానీ లేకపోతే ప్రెషర్ కానీ లేకపోతే ఇతర పొలిటీషియన్స్ కానీ లేకపోతే మత ప్రచారకులు కానీ ఎవరు కూడా రాలేదు. ఈ రోజు వరకు కూడా మా కాలేజ్ అనేది బయటకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్లో ఇట్లా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. మేము చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉన్నామని లెక్చరర్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, ఇప్పుడు కొత్తగా వ్యక్తి పిల్లల ముందు ఒక లెక్చరర్ని ఒక ప్రిన్సిపాల్ని కొట్టడమే తప్పైతే మళ్ళీ దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్తా ఉన్నాడు. గిరిజన సంఘాలన్నీ బయటికి రావాలి. ఒక కోయ వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంది, మీరందరూ న్యాయం చేయాలి, అందరం కలిసికట్టుగా వెళ్ళాలి. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. నేను కులమే, నేను ఎస్టీ కోయే, అలా అని తప్పు చేసాడని అతను సపోర్ట్ చేస్తే తప్ప కదా. దయచేసి కుల పెద్దలు కానీ మత పెద్దలు కానీ ఎవరు కూడా రాజకీయం చేయాలని మాత్రం ప్రయత్నించొద్దు. నువ్వు ఎస్టీయా నాన్ ఎస్టీయా లేకపోతే హిందువా క్రిస్టియనా ముస్లిమా అది కాదు విషయం. తప్పు చేస్తే ఎవరిదైనా చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. కాబట్టి నేను కూడా మన గిరిజన సంఘ నాయకులు కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఏది నిజం ఏది న్యాయం అయితే అటువైపు వెళ్ళండి. దయచేసి అన్యాయానికి మాత్రం మీరు తావివ్వద్దు. నేనైతే అలాంటి వాటికి నేను ఛాన్స్ ఇవ్వను, సపోర్ట్ కూడా చేయను. కాబట్టి ఇతను తప్పు చేశాడో స్వయంగా పిల్లలే చెప్తా ఉన్నాడు. కాబట్టి అతనికి ఏదైతే చట్ట ప్రకారంగా ఆల్రెడీ నేను పిఓ గారికి సబ్ కలెక్టర్ గారికి విషయం కూడా చెప్పడం జరిగింది. దాన్ని ప్రాపర్ ఎంక్వైరీ చేసి అతనిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి తదనంతరం ప్రాసెస్ అంతా వెళ్తుంది. కాబట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే, తప్పుని ఆ యొక్క అనుభవించాల్సిందే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా తీలపరచాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే తప్పు చేస్తే కులం లేదు, మతం లేదు, ఏది లేదు. తప్పు తప్పే, నిజం నిజమే. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. ధన్యవాదాలు. కోనసీమ జిల్లాలో జాతీయ వినియోగదారుల హక్కులు అవగాహన ప్రత్యేక వారోత్సవాలు కోనసీమ